అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి అణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన అరుదైన అణిముత్యం బాబు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అఖండ విజయాన్ని సాధించిన సినిమా భక్త కన్నప్ప. 1976లో వచ్చిన ఈ చిత్రం పూర్తి భక్తిరస ప్రధాన చిత్రం. ప్రధాన పాత్రల్లో ఇందులో రెబల్ స్టార్ కృష్ణరాజు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించారు. చాలా అద్భుతంగా ఈ సినిమాలో వారిద్దరూ కూడా అంటే పాత్రలకు సరిగ్గా సరిపోయారు అన్నమాట. వాళ్ళు అంత అద్భుతంగా ఇందులో కృష్ణరాజు గారు కూడా చాలా బాగా నటించారు. అలాగే వాణిశ్రీ గారు ఇందులో ఆకాశం దించాలా అనే ఒక పాటకు వాళ్ళు ఆ పాట గురించే ఇప్పుడు ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాం. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా అనే పాటకి వాణిశ్రీ గారు అలాగే ఇద్దరు కూడా చాలా అద్భుతమైనటువంటి అంటే అభినయం అన్నమాట. చాలా అద్భుతమైన అభినయం. అలాగే సుశీలమ్మ గారు ఈ పాట పాడారు. సుశీలమ్మ గారు, తర్వాత రామకృష్ణ సుశీలమ్మ గారు ఈ పాట పాడారు. ఈ చిత్రం భక్త కన్నప్ప. రచన వేటూరి సుందరరామూర్తి. పాట ఆకాశం దించాలా. ఓ చరణం అంటే ఒక లైన్ వినిపిస్తాను. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా. ఇది ఆ పాట. అంత అద్భుతంగా రాశారు వేటూరి సుందరరామూర్తి గారు. అలాగే సత్యం గారు ఈ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకి సత్యం గారు దర్శకత్వంలో సంగీతంలో ఆయన చాలా అద్భుతమైనటువంటి మెలోడిక్గా అంటారు ఆయన సత్యం గారిని. అంత అద్భుతంగా ఆయన పాట కూడా ఈ పాట ఒక కొత్త అంటే ఆయన గానం చేసేటప్పుడు రామకృష్ణ గారు మంచి మెలోడీ వచ్చింది ఆయన కంఠంలో. చాలా చక్కగా పాడారు. సుశీలమ్మ గారు కూడా అద్భుతంగా పాడారు ఈ పాటని. ఆకాశం దించాలా నెలవంక తుంచాలా సిగలో ఉంచాలా అనే పాట ఎక్కడికెక్కడ అద్భుతమైనటువంటి చక్కటి పదాలు స్పష్టంగా పలికారు ఇందులో. అయితే ఇంకా చెప్పాలంటే ఈ పాట గురించి, ప్రేమికుడు తలుచుకుంటే ఆకాశాన్ని నేల మీదకి దించగలడు, తారల్నే దోశలు పట్టి ప్రియురాలకు అందించగలడు, సమున్నతమైన వృక్షాన్ని సైతం అధిరోహించి పట్టుతేనెను పట్టుకొచ్చి ప్రియసఖిని సంతృప్తిపరచగలడు. ఆ ప్రేమికులు ఒకరి సాన్నిధ్యంలో మరొకరు పరవశానికి లోనవుతూ సుమధుర గీతాలు ఆలపిస్తూ ఉంటారు. ఇది ఈ పాటలోని రచన యొక్క మధురమైన భావం. వేటూరి గారి అక్షర జ్ఞానం. ఇక సంగీతం విషయానికి వస్తే సత్యం గారు చాలా అద్భుతంగా ఈ సంగీతం చేశారు. అలాగే బాపు గారు ఈ సినిమా హైలైట్ చేశారనమాట. అయితే సంగీతం సత్యం గారు మధురమైన బాణీలతో పూలవర్షం కురిపించారు. అలాగే ఈ సినిమా అప్పట్లో విజయభేరి మ్రోగించింది చిత్రం. చాలా అద్భుతమైన చిత్రం. క్లాసికల్ తెలుగు భక్తిరస ప్రధాన చిత్రం ఇది. దర్శకులు బాబు గారు అభినందనీయులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నా. నమస్తే.